ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికైనా ఈ ఇద్దరికి కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు ఆత్మను ఆవిష్కరించి మీరు తెలంగాణ తెచ్చిండు, వీరి చేతిలో అధికారం పెడితే 14-15 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఏ మాటలైతే చెప్పిండో, ఏ బతుకులు బాగు చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండో, ఈ భూమి మీద, ఈ ప్రజల మీద, ఈ ప్రజల బాధల మీద నాకున్న అవగాహన ఎవరికైనా ఉండదా అని చెప్పి కేసీఆర్ గారు చెప్తే వారికి తెలంగాణ ప్రజానికం ఓట్లు వేసి ముఖ్యమంత్రి సీటు మీద కూర్చోబెట్టాడు. అట్లనే నరేంద్ర మోడీ గారిని గుజరాత్ లో 15 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి చేసిండు. ఆ రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసిండు. ఆ గుజరాత్ రాష్ట్రం లాగానే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారికి ఓటు వేస్తేనే, ప్రధానమంత్రి గారి కుర్చీలో కూర్చోబెడితేనే ఈ దేశం బాగుపడుతుందని చెప్పి మనమందరం కలిసి ఆ కుర్చీలో కూర్చోబెట్టాం. కానీ నరేంద్ర మోడీ గారు చేస్తున్న పని ఏంటిది, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న పని ఏంటిది? ఈ మధ్యకాలం మీద చూస్తున్నారు. వారి కథ తెలంగాణ ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయి, ఇక్కడ బంగారు తెలంగాణ వచ్చింది, ఇక నా ప్రజలకు ఏం పని మిగిలి లేదు, నేను దేశానికి పోతా, అక్కడ ఎలగబెడతా అని చెప్పి మాట్లాడుతున్నారు. అంతకుముందు ఇక్కడున్న పార్టీ పేరు టిఆర్ఎస్ పార్టీ అయితే భారతదేశంలో మాత్రం బిఆర్ఎస్ అట, భారతీయ రాష్ట్ర సమితి ఏర్పాటు చేస్తారట. కానీ మా ప్రజలు అడుగుతున్నారు, ఇక్కడ నేను అడుగుతాను, మా ప్రజలు అడుగుతున్నారు, కోట్ల రాయి తీయలేవాడు ఏట్ల రాయి తీసినట్టుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? తెలంగాణ వస్తే గిరిజనులకు రిజర్వేషన్ వస్తాయని చెప్పి ఆశించిండు. తెలంగాణ వస్తే పోడు భూములకు భాజపా పట్టాలిచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి భావించిండు. కానీ ఇక్కడ 8 ఏళ్లు గడిచింది. 8 ఏళ్లు గడిచింది. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన గూడలలో చదువుకున్న యువకులకి, పిల్లలకి రిజర్వేషన్లు 6% ఉన్నాయి తప్ప 9% మాత్రం పెంచలే. వాళ్ళ కళ్ళల్లో మొట్టమొదటిగా మట్టి కొట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి నేను భావించట్లేదు, కేసీఆర్ అని చెప్పి గిరిజన గూడలలో ప్రజలు భావిస్తా ఉన్నారు. ఇవాళ కొత్తగా భూములు ఇచ్చిన దేవుడు అడుగు, ఉన్న భూములకి కందకాలు కొట్టి, ఉన్న భూములకి ఆక్రమించుకొని గిరిజన భూములు పోడు వ్యవసాయం చేసుకొని, మట్టిని నమ్ముకొని, భూతని నమ్ముకొని జీవించేటువంటి గిరిజన బతుకుల్లో కూడా మట్టి కొట్టిన వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి ఇవాళ ప్రజలు భావిస్తారు. దానికి సజీవ సాక్ష్యం మీ గుర్రంపోడు ఘటన. ఇవాళ ములుక్కు పో, ఖమ్మం పో, మీరు ఆదిలాబాద్ పో, గొడవ ఏడుస్తా ఉన్నారు. ఇన్నాళ్ళుగా ప్రశాంతంగా బతికిన మా పల్లెలు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వల్లకాడుగా మారిపోయింది. ఏ క్షణంలో ఏమైందంటే భయంతో బతికే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణ అంటే గిరిజన కళల్లో మట్టి కొట్టుడేనా, గిరిజన బతుకులలో మంటలు లేపలేనా అని చెప్పి ఇవాళ గిరిజన ప్రజలు కూడా భావిస్తా ఉన్నారు. నేను ఇంతకుముందు హైదరాబాద్ లో కొంగర కలాన్ ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఇచ్చిన వాళ్ళు ఒకటే అన్నారు, అయ్యా ఈటెల రాజేందర్ గారు మీరందరూ కేసీఆర్ తో 20 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళ మాటలు చెప్పినప్పుడు మీరు కూడా ఉన్నారు. వారు ఏమన్నారు? ఈ దేశంలోని అత్యంత పేద జీవులు, పేద ప్రజలు దళితులే అని చెప్పిండు. మీరు గతంలో టీవీలలో ఆ మాటలు
నాడు కేసీఆర్ గారు ఏం మాట్లాడిండు, ఇవాళ ఏం మాట్లాడుతుండో కూడా చూస్తాను. మీరు ఏమన్నాడు వారు? దళితుల బతుకులలో వెలుగు నింపకుండా, దళిత ప్రజలకు బాగుపడకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదని చెప్పిన వ్యక్తి కేసీఆర్. కానీ వాళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు. అరెకరం ఉంటే 2.5 ఎకరాలు ఇస్తా అని చెప్పిండు. ఎకరం ఉంటే 2 ఎకరాలు ఇస్తా అని చెప్పిండు. గుండెల భూమి లేకపోతే 3 ఎకరాలు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ 3 ఎకరాలు దేవుడెరుగు. కొండ నాలుగు మందు పెడితే ఉన్న నాలుగు పోయినట్టుగా కేసీఆర్ కు ఓట్లేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని కర్మానికి హైదరాబాద్ చుట్టుపక్కల 60 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం ఆనాటి ప్రభుత్వాలు వాళ్ళకు అసైన్మెంట్ పొందలిస్తే వాళ్ళు బండలు కొట్టుకొని, చెట్లు కొట్టుకొని, భూములను కూడా చదం చేసుకొని, తాతల నాడు తండ్రుల నాడు ఇవాళ మనమడు ఆ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుని బతుకుతా ఉంటే హైదరాబాద్ చుట్టుపక్కల భూమి 10 కోట్లకు, 20 కోట్లకు, 30 కోట్లకు ఎకరమైంది. మొన్న అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ దళితులకైతే, పేద వర్గాలకైతే ప్రభుత్వాలు భూములు ఇచ్చిందో ఆ భూములు పేదలకే పూర్తి స్థాయిలో హక్కులు కట్టబెట్టాలి, అమ్ముకునే అవకాశం కూడా కల్పించాలి, అప్పుడే వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పినటువంటి మనిషి కేసీఆర్ గారు. కానీ ఆ భూములు వాళ్ళకు చెందలే. ఇవాళ ఏం జరుగుతుంది? ఎక్కడ ప్రభుత్వ పరంగా ఆఫీసులు కట్టాలన్నా, ఎక్కడ ప్రభుత్వం భూములు అమ్ముకోవాలన్నా, ఎక్కడ ప్రభుత్వం తన అవసర భూములు కావాలన్నా మొట్టమొదటిగా కన్ను పడేది దళితులకు 60 ఏళ్ల క్రితం 70 ఏళ్ళకి ఇచ్చిన భూముల మీద విషయం మర్చిపోకండి. ఇవాళ కొంగల కళాలలో వాళ్ళొచ్చి చెప్తున్నారు, అయ్యా మా దగ్గర 1 ఎకరానికి 15 కోట్ల రూపాయలైంది, మా భూమిని గుంజుకుంటుందట. గుంజుకొని ప్రభుత్వం కోసము ప్రజల కోసం అయితే బాగలేదు, కానీ ప్రైవేటు వ్యక్తుల కోసం కంపెనీల కోసం ఇస్తారట. మా భూములకు గుంజుకొని వాళ్ళకి ఇచ్చడం న్యాయమా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు కొట్లాడుతాట, మీకు ఎన్నడూ ఈ భూములు అమ్ముకోవడానికి వీల్లేదు, ఎన్నడూ కూడా గిట్లే ఉంటాయి, మీకు వస్తే జీతాలు ఇచ్చే దౌర్భాగ్య పరిస్థితికి తెరలేపిండు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ దీని మీద 3-4 రోజుల్లో తప్పకుండా ఎన్ని వేల ఎకరాల భూములు, దళితులకు ఇచ్చిన భూములు ఆక్రమించుకొని వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టి ఆ భూముల్ని అమ్ముకొని ఇవాళ పెద్దలకు పెడుతుండో తప్పకుండా త్వరలోనే ఆ విషయాలన్నీ కూడా మీకు మీ కళ్ళ ముందు పెడతా అని చెప్పి మీకు మాటించిపోతున్నాను. ఇవాళ నారాయణ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రాజశేఖర గారు ముఖ్యమంత్రి నమ్ము కొట్లాడినా, ఆ తదుపరి కేసీఆర్ గారు వచ్చినప్పుడు కొట్లాడినా, ఆ తదుపరి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు కొట్లాడినా, రాజశేఖర గారు అయితే నీ తలకాయ ఎక్కడ పెట్టుకున్నామని చెప్పి అవమానపరిచిన్నాను, నా తలకాయ తెలంగాణ గడ్డ మీద సగర్వంగా ఉంటుందని చెప్పిన ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో కుర్చీ మీద కూర్చొని అసెంబ్లీలో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.